హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల అక్టోబర్ నెల పే స్లిప్‌లలో ఇప్పుడే బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజినీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమర్రావు గారు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ముఖ్యంగా పీఆర్సీ సిఫార్సులు మరియు డీఏ బకాయిలు ఇతర కీలక సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు కొర్మారావు గారు రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్‌కి ఒక వినతి పత్రాన్ని సమర్పించినట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. డీఏ అమలులో లోపాలు సవరించిన డీఏ రేటు ప్రకారం 37.31%ను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో డీఏ సక్రమంగా అమలు కావటం లేదని, దీనివల్ల పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలామంది పెన్షనర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి అందరికీ సక్రమంగా డీఏ అందేలా చూడాలని కోరారు. ఇకపోతే అక్టోబర్ పే స్లిప్‌లో సవరణలు అవసరము. పెన్షనార్థులకు సంబంధించినటువంటి అక్టోబర్ నెల పే స్లిప్‌లో కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని సవరించాల్సిన అవసరం ఉందని కుమ్మర్రావు గారు సూచించారు. పే స్లిప్‌లో స్పష్టత లేకపోవడం వల్ల పెన్షనర్స్ తమ ఆర్థిక వివరాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అదనపు పెన్షన్ మంజూరు. అదనపు పెన్షన్ అనేది వయసు ఆధారంగా మంజూరు చేయాల్సి ఉందని, ఈ విషయాన్ని అన్ని ట్రెజరీ కార్యాలయాలకు తెలియజేయాలని ఆయన కోరారు. నిర్దిష్ట వయసు దాటిన పెన్షనర్స్‌కు అదనపు పెన్షన్ అనేది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పే స్లిప్‌లో కుటుంబ వివరాలు. పెన్షనర్ భార్య లేదా భర్త పేరు, పుట్టిన తేదీ వంటి రికార్డులు పే స్లిప్‌లో స్పష్టంగా చూపించేలాగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది వారసులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా పెన్షనర్ మరణానంతరం కుటుంబ పెన్షన్ మంజూరులో జాప్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. వైటీ కాలం పునరుద్ధరణ ఆవశ్యకత. అంటే ఇయర్లీ టాక్స్ డిడక్షన్ అండి. అక్టోబర్ నెల పెన్షనర్ల పే స్లిప్‌లో వైటీ ఇయర్ టు డేట్ అనే కాలంలో తొలగించబడిందని కొమర్రావు గారు పేర్కొన్నారు. ఈ కాలం గత 12 నెలల ఆర్థిక లావాదేవీల వివరాలను సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండేదని, దీన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ వివరాలు పెన్షనర్లు తమ ఆర్థిక స్థితిగతులను పర్యవేక్షించుకోవడానికి అవసరమైనప్పుడు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చాలా కీలకం. ఈ సమస్యలన్నిటిని ఏపీ ప్రభుత్వం తక్షణమే పరిగణలోకి తీసుకొని పెన్షనర్ల సంక్షేమం కోసం సానుకూల చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమర్రావు గారు అయితే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.